హలో ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్ఎల్ మాల్కి వచ్చాము మేము. సో ఎంట్రన్స్లో ఈ ఎలిఫెంట్ కనబడింది. వీళ్ళిద్దరూ ఇంకా దీని దగ్గరే అలా తిరుగుతూ ఉండిపోయారు. అండ్ జ్ఞానశ్రీ కాసేపు ఆ తొండం మీద కూర్చొని ఊగింది. కాబట్టి నేను కూడా ఊగుతాను అని అల్లరి చేసి వాళ్ళ డాడీని తెచ్చుకుంది. ఫైనల్గా తను అనుకుంది సాధించింది అన్నమాట. ఇంకా ఇక్కడ ఐ లవ్ ఉప్పల్ అని చెప్పేసి ఉండడంతో వీళ్ళిద్దరూ కాస్త ఎంజాయ్ చేయడానికి అలా తిరిగారు. బాగా ఈవినింగ్ అయినప్పటికీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. చీకటి అయిపోయినా కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇలా వెళ్ళాము లోపలికి. వెహికల్స్ ఇంకొంచెం ముందు వరకు ఎలో చేస్తే బాగుండేది కదా అనుకున్నాం అనమాట. అందుకే ఇలా అయిపోతున్నాయి మన హెల్త్లు అనిపించింది నాకైతే. సో ఎంట్రన్స్లో ఇలా ఉంది. కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి అండ్ యాజ్ యూజువల్ షాప్స్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్లో కొనాలంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి. అంత సీన్ అయితే లేదు మాకు. కాబట్టి మేము జస్ట్ పిల్లలు ఆడుకోవడం కోసం మాత్రమే ఈ మాల్కి వెళ్తాం ఎక్కువగా. ఎందుకంటే సిటీలో మనకి ఆడుకోవాలంటే ప్లేసెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇలాంటి మాల్స్లో అయితే వాళ్ళకి కొంచెం ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆడుకుంటారు అనే ఉద్దేశమే. అండ్ ఇక్కడ మనకి చాలా ప్లే ఏరియా బాగుంటుంది, గేమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ ఇదేదో ప్రమోషన్ పెట్టుకున్నట్టున్నారు వీళ్ళు. దాన్ని మా పాప ఎలా ఎంజాయ్ చేసిందంటే రియల్ ఎస్టేట్ది అనుకుంటా ఇది. బట్ నా చిన్న పాప అయితే ఇది ఎందుకు తిరుగుతుంది ఇలా గాల్లో అనేసి చాలా వింతగా చూసింది. ఫైనల్గా ఇంకా ప్లే ఏరియాకి వెళ్ళిపోదామని వచ్చేసాము. ఇంకా వీళ్ళిద్దరూ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నారు, ఎప్పుడెప్పుడు రీచ్ అవుతామా అని. ఇంకా వచ్చేసాము. చూడాలి, ఇద్దరు పరిగెట్టేసి ఏది కనబడితే దాన్ని ఎక్కేయడం, ఏది కనబడితే దాన్ని ఆడుకోవాలని ట్రై చేయడం చేస్తూ ఉన్నారు. వీళ్ళ డాడీ కార్డ్ని రీఛార్జ్ చేసుకోవడానికి వెళ్ళారనమాట. ఈ లోపల వీళ్ళు వీటిని ఇలా ఆడుకుంటూ కూర్చున్నారు. పొరపాటున ఇవన్నీ ఎక్కద్దు అని అన్నామా ఇంకా అంతే అనమాట. ఆ ఏడుపు మనం ఆపలేము. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ని ఎందుకు కాదనాలని ఎక్కిన వాటన్నిటినీ ఎక్కనిస్తూ ఉన్నానన్నమాట. ఈలోపు వాళ్ళ డాడీ రీఛార్జ్ చేసుకుని వచ్చేసారు. ఇక స్టార్ట్ అవుతుంది చూడండి దండయాత్ర. ఇంకా ఈ దండయాత్రకి ఒక 2 అవర్స్ అయితే 2 కూడా కాదు 3 అవర్స్ పట్టచ్చు. ఫైనల్లీ ఇదిగో జ్ఞానశ్రీ వచ్చేసేసి వెళ్దామని రెడీ అయిపోయింది లోపలికి. ఆ కార్డ్ చూడగానే దాని ఆనందం చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. చిన్న పాపకి తెలియదు కదా ఈ కార్డ్తోనే మనం ఆడుకోవాలి, ఇవన్నీ తెలియదు కదా. సో ఫైనల్గా ఇలా ఎంటర్ అవుతున్నారు లోపలికి. ఏదో వరల్డ్ కప్ సాధించేసామన్నట్లుగా అనమాట. సరే అలా ఎంజాయ్ చేయండి అని లోపలికి పంపించేశాము. ఈ కార్డ్ విషయానికి వస్తే ఇది 1500 పెట్టి మనం తీసుకోవాలి. ఇంకా ఈ గేమ్స్కి మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. అందులో ఉన్న అమౌంట్ని పాయింట్స్ రూపంలో ఇవి కట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఫైనల్గా ఈ గేమ్కి హాఫ్ అన్ అవర్కి పర్ హెడ్ 250, అంటే ఇద్దరికి కలిపి 500 రూపీస్ ఛార్జ్ అవుతుంది. వీళ్ళు హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. ఈ ట్రాంపోలిన్ ఉంది అండ్ స్లైడ్ ఉంది, జారడానికి బాల్స్ ఉన్నాయి, ఎగరడానికి, ఇవన్నీ కొంచెం ఎంజాయ్ చేయడానికి. కాబట్టి మనం ఇక ఈ హాఫ్ అన్ అవర్ ఇలా బయట ఉండి చూస్తూ ఉండాలి. లోపలికి ఎలో చేయండి రా బాబు అంటే ఎవరిని ఎలో చేయట్లేదు. ఇదిగో అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి మాత్రమే పిల్లల్ని తీసుకెళ్ళడం అండ్ తీసుకొచ్చి ఇవ్వడం కూడా. మరీ చిన్న పిల్లలు అయితే, ఒకవేళ పెద్ద పిల్లలు అయితే కనుక వాళ్ళే వెళ్ళి వాళ్ళే పిలవగానే వచ్చేస్తున్నారు. ఇక జ్ఞానశ్రీ అక్కడ నుంచి స్టార్ట్ చేసింది. ట్రై చేస్తుంది పాపం, వచ్చేస్తుంది కానీ చిన్న పాపకి రాలేదు చూసారా. అది హైట్ ఉండడం వల్ల కాస్త భయపడుతుంది. బట్ ఫైనల్లీ జారుతుంది అనుకుంటున్నా. స్లైడ్ ఎంత హైట్ ఉన్నా కూడా ఆ పాప మ్యాక్సిమం జారేస్తుంది. సరే ఫైనల్లీ ఇంకా ఇలా ఆడుకున్నారు. షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు, ఇలా ప్లే ఏరియాస్కి వెళ్ళినప్పుడు కిడ్స్ డ్రెస్ మీద మనం కొంచెం ఫోకస్ చేయాలి. బట్ నేను మా పాపకి ఎంత చెప్పినా కూడా ఆ డ్రెస్సే కావాలి అని అలా కూర్చుందన్నమాట. ఇంకా నేనేం చేయగలను చెప్పండి. ఆ డ్రెస్లో స్లైడ్ కూడా జారలేదు, ఎగరడం కుదరదు, పరిగెట్టడం కుదరదు, ఎంత చెప్పినా వినలేదు. అలా ఇబ్బంది పడుతూనే ఆడుకుంటూ ఉంది. నేను బలవంతంగా వేరే డ్రెస్ వేసినా కూడా ఇంకా తను హ్యాపీగా ఉండదు, ఏడుస్తూనే ఉంటుంది. నేను అదే ఇష్టపడ్డాను కదా, నువ్వు నన్ను ఎందుకు హర్ట్ చేసావు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ బాధపడుతూ ఉంటుంది. అందుకనే అలా వదిలేశాను. ఇంకా చూసి చూసి నేనే ఇంకా అక్కడున్న బాయ్కి చెప్పాను, పాపని ఇక్కడికి తీసుకురండి, కొంచెం డ్రెస్ అడ్జస్ట్ చేస్తాను అని చెప్పి. కాబట్టి ఆ పిల్లోడు వెళ్ళి పాపను తెచ్చి నాకు ఇచ్చాడు. కొంచెం తన్ని అన్నీ అడ్జస్ట్ చేసేసి
కాస్త ఆడుకోవడానికి వీలుగా ఉండేలాగా ఆ స్కర్ట్‌ని అడ్జస్ట్ చేసి మళ్ళీ పంపించాను. వీళ్ళకి ఎక్కువగా ట్రాంపోలిన్ చాలా ఇష్టం. జ్ఞానశ్రీ కూడా ఎక్కువగా ట్రాంపోలిన్‌నే ఎంజాయ్ చేస్తది. ఇంకా సరే కదా! ఎంజాయ్ చేస్తారు అనుకుని ఈలోపు నేను ఇదిగో దీన్నేమంటారో నాకు కూడా తెలీదు. దానికి వెళ్ళాను. దీనికి కూడా రూ. 100 150నో అనుకుంటాను. ఒక 10 మినిట్స్ అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. బావుంది. కొంచెం ఎంజాయ్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే నాకు అడ్వెంచర్స్ చేయడం అలాంటివి ఎక్కువ ఇష్టం. ఎస్పెషల్లీ జెయింట్ వీల్ ఎక్కకుండా నేనసల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జెయింట్ వీల్ కనబడ్డప్పుడు అది ఎక్కకుండా అయితే రాను. సో, అలా నేను కూడా కాస్త ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యాను. వచ్చి చూసేప్పటికి ఇదిగో ట్రాంపోలిన్‌లో ఉన్నారు వీళ్ళు. ట్రాంపోలిన్ కూడా ఫినిష్ చేసుకొని ఇక్కడ హార్స్ రైడ్‌కొచ్చారు. దీనికైతే జ్ఞానశ్రీని నేనేమి ఎంకరేజ్ చేయలేదు. బట్ తను కాస్త ఊరక సరదాగా కూర్చుంది. పాప కూర్చుంది అంటే ఇంకా జ్ఞానశ్రీ ని చూసి హిమ కూడా వచ్చేస్తది. అదిగో తెగ హార్స్ రైడ్ చేసేస్తూ ఉంది చూసారా? వాళ్ళ డ్యాడీ హెల్ప్ తీసుకొని హార్స్ రైడ్ చేసేసింది. అండ్ నెక్స్ట్ గేమ్‌కొచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని పాయింట్స్ ఏవో ఉన్నాయి అండి. నాకు ఈ గేమ్ అయితే అర్థం కాలేదు. జ్ఞానశ్రీకి తనకు అర్థమైనంత వరకు తను కొంచెం ఎంజాయ్ చేసింది. ఈ చిన్న పాపేమో ఇది తెచ్చుకొని వాళ్ళ డ్యాడీని తెచ్చుకొని స్టార్ట్ చేసింది ఇక్కడ. బావుంది కదా! చిన్నది ఉంది. తను మాత్రమే కాబట్టి భయం లేదు ఫస్ట్. అంటే పడిపోతుంది లేకపోతే ఇలాంటి భయం లేదు. అండ్ ఫాస్ట్‌గా వెళ్తదేమో అనే టెన్షన్ కూడా లేదు కాబట్టి వాళ్ళిద్దరూ అలా తిరుగుతూ ఉన్నారు. తిరిగే టైంలో కూడా నెక్స్ట్ ఏం చేద్దాం అనే ఉద్దేశంలోనే దిక్కులు చూస్తూ ఉంటారు. ఫస్ట్ మనం ఇక్కడున్నాం కదా! దీన్ని ఎంజాయ్ చేద్దాం అనే కంటే జ్ఞానశ్రీ నేను నెక్స్ట్ అది చేస్తా, నేను నెక్స్ట్ ఇది చేస్తా అని చెప్పేస్తూ ఉంటుంది. ఫైనల్‌గా ఇది కాసేపు తిరిగిన తరువాత ఇక బయటకొచ్చేసామండి. ఎందుకంటే ఇంక అక్కడ ఉన్నామంటే వాళ్ళకి ఎంతైనా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పే వరకు గూడా పిల్లలు బయటికి రారు. బయటకొచ్చిన తర్వాత ఇది చూసారా ఇక్కడ డెవిల్ హౌస్ ఉంటే దానిలోకి వెళ్దామని మా చిన్న పాప అయితే వెళ్దాం, వెళ్దాం అని అది చూస్తే నాకే భయమేస్తుంది. వెళ్దాం, వెళ్దాం అని గోల. అమ్మో! ఇంకేమైనా ఉందా పిల్లలు దాని లోపలికి వెళ్తే? పెద్దవాళ్ళం మనమే చాలా భయపడతాం కదా! సో, అలా ఏం కుదరదులే నువ్వు రా అనేసి వెనక్కి లాక్కొచ్చేసాము. అందరూ ఎళ్ళిపోతున్నారు కదా అని పాపం ఒక్కటే వెళ్తుంది. ఇంకా మాల్‌లో అలా అలా కాసేపు తిరిగారు. ఫుడ్ ఏమన్నా తిందామా అని చూసాం కానీ ఎందుకనో బయటికెళ్ళేసి ఒకేసారి తినేద్దాము. ఇక్కడ ఒకసారి మళ్ళీ అప్పుడొకసారి ఎందుకులే అని. అలా వాళ్ళు తిరుగుతున్నారు. నేను ఇవతల ఉండి కాస్త వీడియోస్ షూట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఫైనల్లీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. కాస్త గేమ్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ మాల్‌లో ఇద్దరికీ ఇద్దరి ఏజ్‌కి సరిపోయే గేమ్స్ అన్నీ ఉన్నాయి. కాస్త ఎంజాయ్ చేశారు. ఒక బెస్ట్ ఈవినింగ్ అని అయితే మాకనిపించింది ఈ ఈవినింగ్. ఇంకా చాలురా బాబు తిరిగేసింది అనేసి మెల్లగా ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఎప్పుడైనా ఒక ఈవినింగ్ ఈ మాల్‌లో ట్రై చేయొచ్చు అనిపించింది. మేము ఈ మాల్‌కి డీఎస్ఎల్ మాల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చాము. యాహ్! ఫైన్. ఒకసారైతే డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. ఫర్ కిడ్స్ ఓన్లీ. ఇంకా మనం షాపింగ్ చేయాలంటే జుడియో అండ్ మ్యాక్స్ లాంటివి కూడా ఉంటాయి కాబట్టి షాప్ చేయొచ్చు.